పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. బ్రహ్మానందం గారిని ఏమని పిలిచారు? బ్రహ్మన్న అంటారు. బ్రహ్మానందం గారు ధర్మన్న లేదా సుబ్బన్న, ఓకే. ఇద్దరు అట్లా పిలుచుకుంటారు. జంధ్యాల గారి గురించి, నాన్నగారు జంధ్యాల గారి సినిమాలతోనే ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్ళ బాండింగ్ ఎలా ఉండేది? ఇంట్లో చెప్పేవాళ్ళ? ఆ, ఆయన ఇంటికి కూడా వచ్చాడు. నేను చిన్న ఉన్నప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళంట. మా మదర్ చెప్తూ ఉంటారు నాతో. నన్ను ఎత్తుకోవడము, నాతోటి చిలక అని పలికించడం, నేను చిక్కలా అనేవాడిని, పలక అనమాట పక్కలా అనేవాడిని. ఇట్లుండేదంట. ఆయన నన్ను డింగు టక్క అని పిలిచేవాడు. అంటే రివర్స్ లో మాట్లాడతా అని చెప్పి డింగు టక్క అని పిలిచేవాడు. ఆ మూమెంట్స్ ఉన్నాయి. ఎక్కువ ఇంటికి వచ్చేవాళ్ళంట. ఓకే. ఆ ఇంట్లో, పాత ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళంట. చాలా మంది యాక్టర్స్ చాలా వరకు చూస్తే ఒక 70% అని చెప్పచ్చు, బాగా హైప్లోకి వెళ్తారు, కెరియర్లో పీక్స్ చూస్తారు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ హెల్త్ పాడు చేసుకోవడం, లేకపోతే సంపాదించిందంట వేస్ట్ చేయడం. కానీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి విషయంలో అలాంటిది ఏం బయటికి రాలేదు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆరోగ్యం బాగాలేక చనిపోయారనే వచ్చింది, కానీ ఆయన ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేదు అన్న మాట రాలేదు. చెడు వ్యసనాల వల్లే ఆయన హెల్త్ పాడైంది అన్న చెడు పేరు రాలేదు ఆయన. ఒకసారి దాని గురించి, నాన్నగారు ఎప్పుడు అలాంటి వైపు వెళ్ళలేదు అండ్ జాగ్రత్త పడ్డారు కూడా. జాగ్రత్త పడ్డారు, కాకపోతే ఆయనకి వచ్చింది లివర్ క్యాన్సర్ డ్యూ టు లైఫ్ స్టైల్, బిజీ షెడ్యూల్. దానికి పర్టికులర్ రీజన్ అంటూ లేదండి. అందుకనే ఆయన ఎక్కువగా ఏది ఉండేది కాదు, అన్ని లిమిట్లోనే ఉంటారు ఆయన. సో లైఫ్ స్టైల్. నాన్నగారు ఏమైనా అంటే ఇండస్ట్రీలో ఇలాంటి ప్రిటీ కామన్, నాన్నగారు కూడా అలాంటి ఏమైనా ఫేస్ చేశారా? లైక్ ఎవరైనా ఫినాన్షియల్గా దెబ్బతీయడం కానీ, తీసుకొని ఇవ్వకపోవడం కానీ, లేకపోతే ఇవ్వాల్సిన మనీ ఇవ్వకపోవడం కానీ ఇండస్ట్రీలో ఎక్కువ చూస్తుంటాం అలాంటివి. ఇండస్ట్రీలో అంటే ఫైనాన్షియల్గా ఫాదర్ని దెబ్బతీసింది అంటూ నేను చెప్పలేను. కానీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ అండి ఇంత పే చేయగలుగుతాం సార్, ఇంత ఇవ్వలేమన్నారంటే ఓకే, మీ ఫైనాన్షియల్ కండిషన్ మీరు ఓపెన్గా చెప్పారు నాతో, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోను అని చెప్పాను. ఆయన స్టార్డమ్ని కూడా పక్కన పెట్టి ప్రొడ్యూసర్ కోసం ఓకే అంటారు. ఇంకా ట్రబుల్ ఇవ్వరు. షూటింగ్కి వెళ్తే క్యారవాన్స్ ఉండవు ఫాదర్కి. ఒక చెట్టు కింద పెద్ద గొడుగు వేసుకొని దాని కింద కూర్చుంటారు. అక్కడే లంచ్, అక్కడే నార్మల్గా చెట్టు వెనకలే కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడం. ఎవరైనా ఆర్టిస్ట్ ఫోర్స్ చేసి రండి అన్న బయట ఏం కూర్చుంటారంటే అప్పుడు లోపలికి వెళ్ళి క్యారవాన్లో కూర్చొని కొద్దిసేపు స్పెండ్ చేసి బయటకు వస్తారు. ఎక్కువ బుక్స్ చదువుతారు ఫాదర్. చెట్లు అంటే బాగా ఇష్టం. బాగా ఎక్కడైనా షూటింగ్ లొకేషన్లో కూడా చెట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంటారు. అక్కడే స్పెండ్ చేస్తారు టైం అంతా, అక్కడే రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇబ్బంది పెట్టడం అంటే ఎవరి దగ్గర లేదు. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే మా ఫాదర్ ఈజ్ ది ఓన్లీ పర్సన్ అని అనుకుంటా రూమర్స్ లేకుండా ఇండస్ట్రీలో ఉన్న పర్సన్. మేబీ వన్ ఆఫ్ ద పర్సన్స్. ఫినాన్షియలీ ఫ్యామిలీని కూడా ఆయన వెళ్ళిపోయాక కూడా మీరు ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? లేదండి, ఏం లేదు. వీఆర్ హ్యాపీ. ఇప్పుడు ఉన్నదంతా వీఆర్ హ్యాపీ. ఆయన ఫ్యూచర్ థాట్ ఉంది కాబట్టి వీఆర్ హ్యాపీ. నాన్నగారికి బాగా ఇష్టమైంది ఏంటి? ఆయన షూట్ గ్యాప్ దొరికితే ఏం చేయాలని ఎక్కువ అనుకునేవాళ్ళు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే ఇంట్లో ఇంకా మనకు ఓన్లీ 2-3 days గ్యాప్ ఉంది అనుకుంటే ఇంట్లో మా అక్క వాళ్ళ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అక్క అంటే మన ఫాదర్కి అన్నయ్య ఉన్నారు. ఆయనకి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. అందులో 2వ కూతురు అప్పుడు మా ఇంటి పైన ఉండేవాళ్ళు. ఆమెకి 2 మళ్ళీ ఆడపిల్లలు. వాళ్ళిద్దరికి ఫాదరే దగ్గరుండే సంగీతం నేర్పించడం. మా బావకు చెప్పేవాడు, సురేంద్ర అమ్మాయిలకి ఏది వచ్చినా రాకపోయినా పాటలు సంగీతం రావాలయ్యా అని చెప్పేవాళ్ళు ఫాదర్. నా ముందు ఎన్నిసార్లు చెప్పారో. అంటే అదేంటి మావయ్య గారు అంటే, నీకు తెలియదయ్యా నేను చెప్పేది విను అంటారు. ఆయన వాళ్ళతో పాడించుకోవడం బాగా ఇష్టం. చిన్నపిల్లలు, అందులో ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం. ఆయన ఎట్లా ఫన్ జనరేట్ చేసుకుంటారంటే, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈయన ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న ప్లాంట్స్కి చాక్లెట్స్ కట్టేసి వాళ్ళు వచ్చేసరికి, మా ఇంట్లో ఈరోజు చాక్లెట్స్ పూసాయి తెలుసా అమ్మ, మీ ఇంట్లో పూస్తాయా అంటారు. వాళ్ళు అదేంటి తాతయ్య అట్లెట్లా అంటే, అది అంతే అమ్మా నేను చెప్పాను కదా అవుతుంది అంటారు. అయిపోతుంది. వాళ్ళు చాక్లెట్స్ తీసుకొని వెళ్తారు. కిందికి రాగానే ఈయన సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వాళ్ళని తీసుకొని బేకరీకి వెళ్ళి కొనిపించడం అన్నీ చేసేవాడు. ఈయన బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతోటి. ఇంకా మీ సొంత ఊరు గురించి,
వారికి సొంత ఊరికి వెళ్ళడం అంటే అమితమైన ఇష్టం. ఒకసారి దాని గురించి చెప్పండి. వెళ్తారు ఒక 1 వీక్ అట్లా గ్యాప్ దొరికింది, 10 days దొరికింది అంటే ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ పొలం ఉంటుంది, అందులోకి వెళ్ళి టైం స్పెండ్ చేస్తారు. ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతుంటారు అక్కడికి వెళ్ళి. మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే స్పెండ్ చేస్తారు ఆ 1 వీక్ అంతా. ఎక్కువ ట్రావెలింగ్ చేయకుండా అక్కడ రిలాక్స్ అవుతారు. మేబీ ఆ 1 వీక్ అక్కడ స్పెండ్ చేయడానికి ఆయన బ్రేక్ తీసుకుంటారేమో. ఆయన ఊరంటే బాగా ఇష్టం ఆయనకి. ఆయన వస్తున్నారని అక్కడ వాళ్ళకి ముందు రోజే తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది తెలియదు, వాళ్ళందరూ వచ్చేస్తారు. మీరు ఎంత చెప్పకూడదు అనుకున్నా కూడా తెలుస్తుంది. అది ఎట్లనో తెలియదు, అందరూ వచ్చేస్తుంటారు. ఆయన ఊరు వచ్చేసి కొమినేని వారిపాలెం. అది హైదరాబాద్ నుంచి ఒంగోల్కి వెళ్ళే దారిలో ఉంటుంది. సింగరకొండ ఉంటుంది. సింగరాయకొండ అనేది ఒంగోలులో ఉంటుంది. సింగరకొండ అనేది అద్దంకి దగ్గర. ఓకే. సింగరకొండ నుంచి ఒక 5 to 10 kilometers యువతలే ఉంటుంది. అక్కడ ఉంటుంది. మీరు వెళ్తుంటారా ఇప్పుడు? ఇప్పుడంటే తక్కువ. ఓకే. అంటే ఇంకా ఆయన ఉన్నప్పుడు ఇచ్చిన వాల్యూ ఇప్పుడు లేదు అక్కడ. మా మనిషి లేరు కాబట్టి ఆటోమేటిక్గా వాల్యూ లేదు. వాళ్ళందరూ ఏంటంటే లీనియన్స్ తీసుకోవడం ఎక్కువైపోయింది. ఓకే. అంతే. అమ్మగారిని ఒక్కసారి పిలిచారు. Sure. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం, మీతో మాట్లాడటం. మీ అబ్బాయి కూడా మీరు వచ్చే ముందు తనకు ఒక స్ట్రెంగ్త్, పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎవరు అంటే మా అమ్మే అని చెప్పారు. కరెక్టేనమ్మా, మాకు సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం అనేది. అమ్మ, వారి లాస్ అనేది చాలా, అంటే ఎవరు పూడ్చలేనిది అది. అవును, నిజమే. ఇండస్ట్రీలో మీరు బాబు కంటే ఎక్కువగా చెప్పాడు. షూటింగ్స్కు మీరు వెళ్ళారు, దగ్గరుండి చూశారు, ఆయనకి లాస్ట్ క్షణాల్లో కూడా మీరు ఉన్నారు అని. అవును, ఒక్కసారి లాస్ట్ క్షణాలు మాతో షేర్ చేసుకుంటారా? కొంచెం బాధగా ఉంటుంది షేర్ చేసుకోవడానికి కూడా. అట్లా పరిస్థితి ఎవరికి రాకూడదు. ఆ టైంలో అందరం అక్కడే ఉన్నాం. డాక్టర్స్ డిక్లేర్ చేశాక అక్కడే ఉన్నాము. అందరిని ఒకసారి ఇలాగ చూసి కళ్ళల్లో నుంచి ప్రాణం పోయింది. చాలా బాధ అనిపించింది. అప్పటికి ఎన్ని ఇయర్స్ నుండి బాధపడుతున్నారమ్మా? లివర్ 1 year. 1 year అంతే. 1 year లోపే మొత్తం సివియర్గా అయిపోయింది. అంతే. ఫస్ట్ బయటపడడమే ఎలా బయటపడింది? హెల్త్ విషయం ఏదైనా బాగాలేక హాస్పిటల్కి వెళ్తే అలానా, ఎట్లా బయటపడింది? ఫీవర్ ద్వారా బయటపడతాం. ఫస్ట్ ఏదైనా ఫీవరే కదా, ముందు ఫీవర్ వస్తేనే ఏదైనా తెలుస్తుంది. అట్లా జాండీస్ అటాక్ అయింది. ఓకే. రావడం సివియర్గా వచ్చింది జాండీస్. దాంతో ఇంకా 4 times రిపీట్ అయింది జాండీస్. స్టంట్స్ వేసారు. ఇలా 4th స్టంట్కి వచ్చేసరికి లివర్ క్యాన్సర్ అని తెలిసింది. ఓకే. అప్పటికే 4th stage అని చెప్పేశారు. ఇలా సర్వైవ్ అయ్యారు. 1 year దాకా సర్వైవ్ అవ్వగలిగారు. అది కూడా మా సహచర్యంతో ఏదైనా కూడా. కానీ చాలా ఎట్లా అంటే ఒకరు చిన్నపిల్లాడిలాగా ఏడ్చేశారు. లాస్ట్లో ఏడ్చేశారు. ఇట్లా నా పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయింది అని బాధపడితే, మనం వాళ్ళని ఇంకా బాధ పెట్టకూడదు కదా ఆ టైంలో. మీకేం కాదండి, బాగవుతారు, బాగా నీరసించిపోయారు, ఏమీ లేదు అని చెప్పి అట్లా. ఆయన రియలైజ్ అయ్యారా ఆయనకు వచ్చింది లివర్ క్యాన్సర్ అని? తెలీదు. తర్వాత తెలిసింది. తెలిసిన దగ్గర నుంచి మనిషి బాగా డల్ అయిపోయారు. దాంతో ఇంకా మేము చాలా పుషింగ్ ఇచ్చేదాన్ని. ఏం కాదు, మీకేం కాదు, ఏమవుతుంది, ఏమీ కాదు అని ప్రతిసారి అన్నమాట. తను ఎప్పుడు హాస్పిటలైజ్డ్ అయినప్పుడు చాలా ఇదిగా, నాకు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మొండి ధైర్యం తెలియదు కానీ చాలా ధైర్యంగా ఉండేదాన్ని. స్టిల్ ఈ రోజుకి కూడా ఆ యొక్క ధైర్యమే నాకు మా గురువు గారు శివానందమూర్తి గారు చాలా ధైర్యాన్ని చాలా బాగా చెప్తూ ఉండేవాళ్ళు. ఏ విధంగా ఎట్లా మసలుకోవాలి, ఏ విధంగా ఉండాలి. కానీ ఆ టైంకి ఎలా వస్తుందో నాకు తెలియదు. విల్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. దాంతో అంటే ఏంటంటే, ఇప్పుడు ఆయన బాగాలేదని బాధపడుతున్నప్పుడు నేను కూడా కంటతడి పెట్టి ఇచ్చేస్తే, నాకు పిల్లలు చిన్నవాళ్ళు, అందరు డిస్టర్బ్ అయిపోతారు. అది కాకుండా ఉండాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఆయనకి ఇది తెలిసిన తర్వాత ఏదైనా ఒక దాని గురించి ఎక్కువగా బాధపడి, ఈ విషయంలో నేను
మనస్ఫూర్తిగా అంటే మనశ్శాంతిగా లేను, నేను వెళ్ళిపోతున్నాను ముందు చూడకముందే అని, లేదంటే ఒక్క విషయం గురించి ఎక్కువగా బాధపడే సిచ్యువేషన్స్ ఉన్నాయి? అంటే ఎటువంటివి అంటారు మీరు? ఆయన ఎప్పుడు అంటే రియలైజ్ అయ్యారు ఆయనకి లివర్ క్యాన్సర్ ఉంది, ఇంకా నేను ఎక్కువ రోజులు ఉండనేమో అని తెలిసిన తర్వాత పదే పదే ప్రస్తావించేది కానీ, లేకపోతే పదే పదే బాధపడేది ఒక విషయం గురించి కానీ, అట్లా ఏమన్నా చెప్పేవాళ్ళ మీకు? అదే పిల్లల గురించి కానీ లేకపోతే? అదేనమ్మా, అంటే ఇప్పుడు మనోసంతానాన్ని చూడాలని చాలా కోరుకుండేది తనకి. పెద్ద బాబు సెటిల్ అయ్యి మంచి ఫ్యూచర్ ఉండి చూడాలని బాగా కోరుకుండేది. చిన్న బాబు ఏమో ఇంకా వాడు డిగ్రీలోనే ఉన్నాడు, ఫస్ట్ ఇయర్లో. చాలా ఉండేది మనసులో, చాలా ఉండేది. ఏంటో ఎట్లా అనేసి చాలా లోపల బయటపడేవాడు కాదు మనిషి. అంత బాధ ఉన్నా ఎవరెదురుగుండా కళ్ళనీళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. ఈవెన్ నా ఎదురుగుండా కూడా పెట్టుకునేవాడు కాదు, పక్కకి తిరిగి ఏడ్చేవాళ్ళు. ఎవరైనా లేని చూసుకునే టైంలో తన కంటతడి పెట్టుకున్నాడు. అదే టైంలో నేను ఎంటర్ అయ్యేదాన్ని, చూసేదాన్ని. చూసి వెన్ను నిమిరి ఏం కాదు, ఎందుకు అట్లా బాధపడుతున్నారు మీరు, అట్లా ఏం బాధపడదు, ఏం కాదు, మీరు మళ్ళీ మంచిగా కోలుకుంటారు, ఎందుకు మీరు ఒక పెదరాయిలాగా ఒక మంచి ఆయన ఎప్పుడైనా మంచి మంచి జరి కండువాలు ఉండి జరి అంచు ఉన్నటువంటి పొందూరు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు కట్టేవాళ్ళు సీఎంగా. అలాంటివి ఎక్కువగా చాలా బాగా కట్టేవాళ్ళు ఆయన. మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం, ఆ పంచకట్టు కానీ అది కానీ అన్నీ కూడా అవంటి బాగా ఇష్టం. అవన్నీ కట్టుకుని మీరు ఒక పెద్దరికం అనేది ఉందండి మీలో, మీకు మంచి ఇది ఉంది, కాబట్టి మీరు అట్లా బెంబేలు పడద్దు, మీ విల్ పవర్ అనేది ఎక్కడికి పోయింది, అట్లా ఏం కాదు, మీరు మంచిగా కోలుకుంటారు అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉండేదాన్ని. ప్రతిసారి కూడా బూస్టింగ్ లాంటి మాటలు చెప్తూ ఉండేది. పిల్లలు వృద్ధిలోకి రాలి మనం సంతానం. అప్పటికి పెద్ద కోడలు 4th month, అంటే కన్సీవ్ అయిందని అప్పుడే తెలిసింది. సేమ్ ఇదే అక్టోబర్ నెలలో తెలిసింది. డిసెంబర్ కల్లా ఆయన 7th డిమైజ్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే ఆ న్యూస్ విన్నారు. న్యూస్ విని చిన్న బాబు దగ్గర మాట తీసుకున్నారు, నాన్న నా పేరు నువ్వు నిలబెట్టాలి అని మాట తీసుకున్నారు. తప్పకుండా నాన్న నేను నిలబెడతాను. తను కూడా యాక్టింగ్ వైపు కానీ ఇండస్ట్రీలోకి రావాలని మాట తీసుకున్నారా? అంటే అప్పుడు ఇంకా ఫస్ట్ ఇయర్ కదండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏదైనా సరే నా పేరు నిలబెట్టాలి. ఓకే, ఏదైనా సరే నా పేరు నిలబెట్టాలి. నువ్వు బిజినెస్ చేస్తావో, సినిమాలకి వస్తావో, క్రికెట్ పరంగా వెళ్తావో, ఏ ఫీల్డ్ ఎంచుకుంటావో ఆ ఫీల్డ్లో మాత్రం మంచి పేరు తెచ్చుకోవాలి, నా పేరు నిలబెట్టాలి, అదొకటి ఆయన కోరుకుంది. పెద్ద అబ్బాయిని కూడా ఏదైనా ఒకటి నువ్వు మంచి వ్యాపారం చెయ్యి, నేను చూస్తాను అలా అని అనేవాళ్ళు అనమాట. కోడల్ని కూడా బాగా చూసేవాళ్ళు. శాంతి అయితే శాంతమ్మ శాంతమ్మ అని పిలిచేవాళ్ళు. తన అన్నగారు పిల్లలకి, అంటే ఆయనకి చిన్న పిల్లలు అంటే ఆడపిల్ల అంటే మహా ఇష్టం. మా బావగారికి 2 కూతుళ్ళు, పెద్ద అమ్మాయికి 2 మనవ సంతానం మగ పిల్లలు, చిన్న అమ్మాయికి 2 ఆడపిల్లలు. బావగారి కొడుకి 1 అమ్మాయి. ఆడపిల్లల్ని చూస్తే ఆయనకి పండగే పండగ. అసలు ఎట్లా అంటే చెప్పడానికి వీలు లేదు, అంత బాగా వాళ్ళతోటి ఆడడం. ఆయన చాలా అసలు ఎంటర్ అవుతూనే పిల్లలు కనపడితే చాలు, ఇంక ఎవరితో ఏం పని లేదు అస్సలు. ఇదే అదనుగా ఆయన ఎప్పుడన్నా అంటే రావడం కారు దిగి లోపలికి వస్తూనే కొంచెం అంటే సిచ్యువేషన్స్ ఒక్కోసారి అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేం కదా, కొంచెం కోపంగా కనపడ్డా, కొంచెం సీరియస్గా ఏదైనా ఎవరైనా ఫోన్ చేసి ఏదో మాట్లాడు, అలా ఉన్నప్పుడు మా బావగారి మనవ సంతానాన్ని ఏం చేస్తే ముందు నెట్టేసేవాళ్ళం, మీరు వెళ్ళండి తాతగారి దగ్గరికి అనేసి. కార్ డోర్ దిగేసరికి వీళ్ళు కనపడేసరికి ఆ ఫోన్ ఏమైపోయేదో, ఆ మాటలు ఏమైపోయావో తెలియదు కానీ ఫుల్ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇంకా కోపం కానీ ఏ ప్రాబ్లం కానీ తెలిసేది కాదు, బట్ షేర్ చేసుకునేవాళ్ళు కాదు ఇంట్లో. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ విషయాలు కానీ బయట ప్రపంచం అనేది ఇంట్లో ఉండేది కాదు. అట్మాస్ఫియర్ అంతా ఇప్పుడు మా ఇల్లు ఎలాగుందో అలాగే ఉంటుంది. సో మీకు ఆ సినిమా అట్మాస్ఫియర్ ఏమీ కనపడేది కాదు, తన అవార్డ్స్ తప్ప. అవార్డ్స్ కూడా ఫాదర్ది స్టడీ రూమ్ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఇండస్ట్రీ నుంచి వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా ఆ రూమ్ వరకే ఉంటాయి, కానీ రెస్ట్ ఆఫ్ ద హౌస్ ఎక్కడ ఉండవు, మీకు కనిపించేది కాదు. ఆయన సాంస్కృతిక మండలి చైర్మన్గా కూడా 2 సార్లు చేశారు కదా. అవును. రాజశేఖర రెడ్డి గారితో ఆయనకి అనుభవం ఎలా ఉండేది, వాళ్ళ అనుబంధం ఎలా ఉండేది? చాలా బాగుండేదమ్మా, బాండింగ్ చాలా ఉండేది.
ఈయనని హీరో అని పిలిచేవారు ఆయన, రాజశేఖర రెడ్డి గారు. స్టిల్ ఈ రోజు కూడా మేము ఆయన్ని, ఆయన కొడుకు జగన్ని, ఆయన ఫ్యామిలీ అంటే బాగా అభిమానిస్తాం. అది ఉంది ముందు నుంచి కూడా. అందుకని ఈయన ఇది మన సాక్షిలో డింగ్ డాంగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా ఆయనే రాజశేఖర రెడ్డి గారి ద్వారానే ఏదైనా సరే ఈయన ఎలా వెళ్ళిపోయేవాళ్ళంటే ఆయన ఛాంబర్లోకి ఇట్లా ఫ్రీగా అనమాట, అంత ఉండేది. చాలా బాగుండేది ఇద్దరు బాండింగ్. ఈయన ఏది తీసినా కూడా ఆయన రాబోయే హీరో అని పిలిచి అవి వేయించుకొని డింగ్ డాంగ్ అన్నీ వేయించుకొని పక్క 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 నవ్వేవాళ్ళంట. బాగా చేసావు హీరో అనేవాళ్ళంట. బాగుండేది బాగుండేది. ఆయన ఎలక్షన్స్ ముందు క్యాంపెయినింగ్ వెళ్ళడం కానీ ఏదైనా కావాలంటే ఈయన రాసి ఇవ్వడానికి స్క్రిప్ట్ రూపేణ ఏదైనా కూడా బాగుండేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ డింగ్ డాంగ్ అనే కాన్సెప్ట్ కూడా ఫాదర్దే. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉండి, సుబ్రహ్మణ్యం గారు మీరు పని చేయాలండి నాకు అన్నారు. చెప్పండి సార్, మీరు ఏదైనా పొలిటికల్ సెటైర్ షో ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అన్నారు. రాజశేఖర రెడ్డి గారు అడిగారు. ఆయన అడిగితే అప్పుడు ఫాదర్ నాకు 1 వీక్ టైం ఇవ్వండి సార్ అన్నారు. ఆలోచించుకొని అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ బిత్తిరి సత్తన్న వీళ్ళందరూ చేసేది అక్కడి నుంచి వచ్చింది. అదే ఆయనే ఫస్ట్ మొదలు పెట్టారు. ఫస్ట్ మొదలు పెట్టింది దూరదర్శన్లో కూడా ఫస్ట్ ప్రైవేట్ ప్రోగ్రామ్కి ప్రొడ్యూసర్గా చేసింది కూడా సుబ్రహ్మణ్యం. ఏంటి ఆ థాట్ ఎందుకు వచ్చిందంటే ఈయనకి అంతకుముందు దేవదాస్ కనకాల గారు వాళ్ళకి ఇంకెవరెవరు అడితే వాళ్ళకి అన్నీ ఈయన రాసి ఇచ్చేవాళ్ళు సీరియల్ స్టోరీస్ అంతా. రాస్తుంటే ఒకసారి ఈయనకు అనిపించింది, ఏమంటే నేను ఎందుకు తీయకూడదు ఇట్లా స్కిట్స్ హాస్యంవి అనేసి తను తీశారు. సో ఢిల్లీ నుంచి ఈ దూరదర్శన్ది ఢిల్లీ నుంచి దానికి ఎపిసోడ్కి ఇంత అన్నట్టు వాళ్ళు ఓకే చేసి స్క్రిప్ట్ నచ్చి వాళ్ళకి ఫస్ట్ ఓకే చేసి స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి ఈయన రియలైజ్ అయ్యారు, మనము స్టోరీస్ రాసి ఇచ్చేవారు, మనం కూడా చేస్తే మనకు ఒక కెరీర్ అనేది ఉంటుంది, మనకి తెలుస్తుంది కదా అని అలా స్టార్ట్ చేశారు. ఇవన్నీ చూసి జంధ్యాల గారు జయమని స్వయంవర అనే పిక్చర్లో అవకాశం ఇచ్చారు. ఆ ఛాన్స్ రావడానికి కూడా ఒక స్టోరీ ఉంది. అంటే ఫాదర్ స్కిల్ నచ్చి ఆయన ఏమన్నారంటే, మీరు చిన్న స్క్రీన్కి వీటికి ఉండకూడదు సార్, పెద్ద స్క్రీన్కి రండి ఫోర్స్ చేశారు. ఆయన ఫోర్స్ చేస్తే ఫాదర్ ఉండి, లేదు సార్ నేను అక్కడికి వచ్చిన ఎంతకాలం ఉంటానో తెలియదు నాకు ఇండస్ట్రీ అనేది, ఇక్కడంటే నా ఓన్గా నేను చేసుకోవచ్చు అని ఉద్దేశం. అయితే ఒక పని చేయండి సార్, మీరు అది వదలకండి, అది చేసుకుంటూ ఉండండి, ఇక్కడ కూడా చేసుకోండి అని చెప్పి ఆయన అన్నారు. అప్పుడు ఫాదర్ వచ్చారు. ఓకే. వారి సినిమాల్లో కానీ లేకపోతే వారి ఓవరాల్ వర్క్లో మీకు బాగా నచ్చేది ఇప్పటికి ఎప్పుడైనా నేను పెట్టుకొని చూసుకుంటాను అన్న వర్క్ ఏదైనా ఉందమ్మా? అంటే సినిమా పరంగానా? సినిమా కానీ టెలివిజన్ కానీ ఎక్కడ ఏ వర్క్ అయినా ఏమని అన్నీ బాగుంటాయి అమ్మా. ఇది అని చెప్పండి బాబు, బయటికి ఏమైంది చెప్పండి, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అన్నీ అంటే ఏంటంటే కరెక్ట్గా చేస్తారమ్మా. ఏదైనా స్క్రిప్ట్ రాయడంలో కానీ రైటింగ్లో కానీ మాట్లాడే విధానంలో కానీ ఇంకోళ్ళ సజెషన్ అనేది అవసరం ఉండేది కాదు ఆయనకి. కానీ ఎప్పుడు పెట్టుకొని చూసుకునే సినిమా కానీ లేకపోతే దూరదర్శన్లో వచ్చిన ప్రోగ్రామ్ కానీ ఏదైనా సాక్షిలో వచ్చిన ప్రోగ్రామ్ కూడా తీసుకోండి. ఇప్పుడు డింగ్ డాగ్ అయితే చూస్తామమ్మా. డింగ్ డాంగ్ డింగ్ డాగ్ అనేది కూడా పట్టుకుంటే 10,000 అనేది ఒక స్క్రిప్ట్, అది కూడా చేశారు. స్క్రిప్ట్ తీసి అది కూడా మన కౌన్ బనేగా కరోడ్పతి వస్తుంది ఆ మాదిరి తెలుగులో కూడా చేశారు ఆయన. తర్వాత ఏమో అంటే మనం ఏది పాయింట్అవుట్ చేయడానికి లేదు ఆయన కెరీర్లోది. మీరు అడిగిన దానికి ఏది చూసుకున్నా కూడా అన్నీ ప్లస్లే పడతాయి కదా తప్ప మనం ఇలాగా చెప్పాలి చేయాలనేది కానీ ఏది పెట్టుకున్నా బాగుంటుంది. అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది అందుకే కదా. పెక్యులర్గా ఉంటుంది. అవును, వాళ్ళ తత్వమే అదా అన్నట్టు ఉంటుంది. వాళ్ళు ఏదో తెచ్చి పెట్టుకొని చేస్తున్నట్టు అసలు ఎక్కడా ఉండదు. ఇది ఒక్కడు మూవీలో కూడా పాస్పోర్ట్ ఆఫీసర్ టోనీ, అది ఇప్పటికీ ఫిరోజ్ బాత్కర్ అని వాడు ఫోన్ చేస్తాడు. ఆ సీన్ లో నంబర్ కూడా నార్మల్ గా డైరెక్టర్ చెప్పాడు, సార్ ఇట్లా నంబర్ ఉంది సార్ మీరు చెప్పాలి అంటే, సరే ఓకే అన్నారు. మీరు ఎట్లా చెప్తారు ఒక్కసారి చెప్పండి సార్, మీరు టేక్ తీసుకోండి అన్నారు. ఇన్ ఓన్ ఇంప్రూవైజేషన్. ఆయన అన్నాడు, నువ్వు మనిషి అయినా నార్మల్ చెప్తాడు ఆయన చూస్తాడని చెప్పి అన్నారంట తర్వాత, అందుకే ఇట్లా చెప్పాను అన్నారు. ఈ స్క్రిప్ట్ లో కూడా ఆనందో బ్రహ్మ స్క్రిప్ట్ లో రాసుకున్న
చిన్న చిన్న డైలాగ్స్ అవన్నీ కూడా ఇంటి చుట్టుపక్కల జరుగుతాయి కదమ్మా పరిసరాలు, అట్లా సాధారణంగా ఉండేవే తీసుకొని చేసేవాళ్ళే తప్ప వేరే ఎక్కడో రాయడం చేయడం అనేది ఉండేది కాదు. ఇంట్లో జరిగేవి చుట్టుపక్కల సిచ్యువేషన్స్ గమనిస్తూ అలా తీసుకుని రాసినవే. ఈ మధ్య ఆనంద బ్రహ్మలో ఒక సీన్ వైరల్ అయింది. డాడీ కొడుకుండి పక్కింటికి వెళ్ళొస్తాడు. వెళ్ళొస్తే అండి నాన్న పక్కింట్లో కూడా సుత్తి లేదు నాన్న అంటే, ఎదురింట్లో సుబ్బారావు ఇంట్లో ట్రై చేసావా అంటాడు. లేదు నాన్న వాళ్ళ ఇంట్లో కూడా అంటే, చిచ్చి మానవతం చచ్చిపోయిందిరా, పోన్లే మన ఇంట్లో సుత్తి తీసుకురా వాడదాం అంటే. ఇది ఆనంద బ్రహ్మలో చక్కటి కామెడీ అసలు అది. లాస్ట్ దాకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చిచ్చి మన ఇంట్లో సుత్తి తీసుకురా దాంతో కొట్టుకుందాం మేకు అంటే. అమ్మ తేజ చూస్తే మీకు అంటే పోలికలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఏదైనా పనులు కానీ లేకపోతే ఒక సిచ్యువేషన్లో రెస్పాండ్ అయినప్పుడు కానీ తనకి ఎక్స్ప్రెస్ చేయకపోయినా మీరు మనసులో అనుకున్నారా అట్లే వాళ్ళ నాన్నలాగే చేస్తున్నాడు, వాళ్ళ నాన్నలాగే బిహేవ్ చేస్తున్నాడు సేమ్. ఏదైనా సిచ్యువేషన్లో మాట్లాడేటప్పుడు కానీ అసలు ఆ డిఫరెన్స్ లేదు. మనం అయ్యో ఆయనలాగే అంటున్నారా అంటే మాట తీరు అంతే. రైటింగు ఆయన రైటింగ్ వీడి రైటింగ్ ఒకటే, మనిషి పర్సనాలిటీ అంతే. అసలు మంచిగా జుట్టు పెంచుకొని బాగా ఉంటే జూనియర్ సుబ్రహ్మణ్యమే, డిఫరెన్స్ లేదమ్మా. ఇప్పుడు నా మనవడు కూడా అలాగే ఉన్నాడు. అవునా? చూపించిరా ఫోటో మీకు మీమ్ చూపిస్తాను వైరల్ అయింది. ఇప్పుడు చూస్తే కూడా వాడు కూడా వాళ్ళ తాతగారు పోలికేమో అంటారు, అందరు అలాగే అంటున్నారు. అయితే పొడుగున్నాడు బాగా కొంచెం. ఓకే. అట్లా అసలు వీడిని చూస్తే ఎవరు నాతో పాటు వచ్చాడు అనుకోండి, బయటికి వెళ్తే చాలా అందరూ సుబ్రహ్మణ్యం లాగా ఉన్నాడు ఈ అబ్బాయి, సుబ్రహ్మణ్యం లాగా ఉన్నాడు ఈ అబ్బాయి అని అంటారు. పుట్టిన చిన్నప్పటి నుంచి పొద్దుగానే ఉండేవాడు వీడు. అలాగే ఈయన తండ్రి కొడుకులు మంచి సూట్ వేసుకొని వెళ్ళినా మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళినా వీడికి ఆయనకి పోలికల్లో తేడా లేదు, ఒకటే ప్రింట్. ప్రెజెంటింగ్ యూ ధర్మవరపు గారి గ్రాండ్ సన్ ఆన్ హిస్ బర్త్డే. నా మనవని చూసాను, ఏమున్నాడు సార్ క్యూట్గా, అబ్బో భలే ముద్దొస్తున్నాడు. ఇది మన 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 పెట్టుకోవచ్చు, షేర్ చేద్దాం. ఇంకొకటి కూడా ఉంటుంది దాని పక్కన, లెఫ్ట్కి స్వైప్ చేయండి ఇలా. హ్యాపీ బర్త్డే తాత. ఓ మై గ్రాండ్ సన్, థ్యాంక్ యూ రా మనవ. అమేజింగ్. అట్లా డిఫరెన్స్ ఏం ఉండదమ్మా. చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా ఆయన చేసిన సీన్లు కానీ ఏమన్నా అది చేస్తుంటాడా ఇంట్లో తేజ? ఇగో ఇప్పుడు మాట్లాడే అలాగే చేస్తూ ఉంటాడు. ర్యాండమ్ గా చేసేస్తూ ఉంటారు. ఎప్పుడైనా గ్యాదర్ అయినప్పుడు వాళ్ళు ఏదన్నా అంటే, మా దేవానందులో లేదు అట్లా, మీరు ఏంటి కొత్తగా చెప్తున్నారు, నువ్వు నేను అది ఇంకా చెయ్యే పైకి ఎత్తలేదు అప్పుడే మీ డౌటా అట్లా. అమేజింగ్. నాన్నగారి డైలాగ్ ఏదైనా చెప్తారా తేజ? మీకు నచ్చింది ఏదైనా డైలాగ్ ఉందా అమ్మా? పాస్పోర్ట్ది బాగుంటుంది అది ఒక్కడులోదా? అదొకటిను. ఈ బొక్క కాదు బొక్క అవి బాగుంటాయి. కామెడీ కామెడీ ఏదైనా బాగానే అసలు ఒక ఇన్నోసెన్స్ ఉంటదమ్మా, ఒక అమాయకత్వం ఉంటది కామెడీ. కాంబినేషన్స్ బాగుంటాయి. వాళ్ళ బ్యాచ్ అంతా కూడా పిల్లర్స్. ఒక రకంగా చెప్పాలంటే ఒక మూవీని నిలబెట్టిన వాళ్ళు సినిమాలు నిలబెట్టిన రోజులు కూడా ఉన్నాయి కదా, ఎన్నో సినిమాలు ఉన్నాయి. అవునన్నా కాదన్నా అయితే ఫుల్ లెంత్ డాడీ చేస్తారు. లాస్ట్ లో హీరో హీరోయిన్ కలవడానికి కూడా డాడీ హెల్ప్ చేస్తారు. ఆ సినిమా మొత్తము అసలు చెప్పాలంటే ఆ స్టోరీ అంతా డాడీ చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటుంది. కానీ ఆ టీం బాగుండేది. మీ లెజెండర్స్ ఉన్నారు కదా కమెడియన్స్, ఆ టీమే టీం అమ్మా. అవును, చాలా బాగుండేది. సుబ్రహ్మణ్యం గారిని పక్కన పెడితే మీకు నచ్చే కమెడియన్ ఎవరు? ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు ఈయన అంటే ఇలాగ ఇప్పుడు మమ్మల్ని ఇద్దరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎస్వి రంగారావు గారు నేను చెప్పాను కాదు నాది నువ్వు చీటింగ్ చేసావు అనేవాళ్ళు. కానీ నాకు బర్త్ నుంచి అంటే నేను చిన్నప్పుడు పెళ్లి కాకముందు నుంచి కూడా ఎస్వి రంగారావు గారు అంటే ఎందుకో ఇష్టం. అది ఆయనకి తెలియదు. అంటే ఆయనకు ఆయన ఇష్టంట. ఈయన రేలంగి గారు ఆయన అంటే ఇష్టము అలా అనేవాళ్ళు. అది కాదు బాబు, నాకు ఎస్వి రంగారావు గారు అంటేనే ఇష్టం. ఆయన ఒకసారి పోయారు అని మా నాన్నగారు చెప్తే అయ్యో పాపం ఎంత మంచి యాక్టర్ పోయినారు అని అంటే నువ్వెందుకు బాధపడతావే అనేవాళ్ళు మా నాన్నగారు. అట్లాగా
ఓల్డ్ యాక్టర్స్ అంటే బాగా ఇష్టం. Yeah. తేజ మీరు ఒక్క డైలాగ్ మనం స్కిప్ అయిపోయాం అటు మీ నాన్నగారు ఏదైనా ఆయన నేను చెప్తే బాగుంటుందా? మీరే చెప్పాలి, ఇంకెవరు చెప్తారు? ఆ వేలో చెప్పు, అప్పుడు బాగుంటుంది. నువ్వు నన్ను చెప్దామా లేకపోతే ఇది ఒక్కడో చెప్దామా? పాస్పోర్ట్ లో 984880. బేసిక్గా నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నేను స్పాయిల్ చేసిన వాడిని అవుతున్నది. కింద కామెంట్స్ తిట్టుకుంటారు, అరే మీ డాడీ ఎట్లా చేసాడు నువ్వు ఎట్లా చేస్తున్నారా వద్దు అని నేను అందుకని చాలా మంది అదొకటే పిల్లలు భయం నాకు చెప్పరు. అంతే. చాలా మంది పిల్లలు చెప్పరు. అదే అదే మా ఫ్రెండ్స్ కూడా అందరులేండి, నువ్వు ఏంట్రా మీ డాడీ చెడగొడుతున్నావు అంటారు. నేను చెడగొట్టడం ఏంటరా అంటే చెయ్యకరా బాబు అంటే వాళ్ళ talent వాళ్ళది. తెలుసండి. నిజంగా అంటే ఎంత నవ్వుకుంటామో ఆయనది చెప్పాలి అంటే అంతే భయం వేస్తుంది. ఇప్పుడు నాగార్జున కూడా ఒకసారి ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పారు, అది గుండమ్మ కథ, దాన్ని మళ్ళా తీద్దామని అనుకున్నారు. ఎవరు ఈ అబ్బాయి, ఎవరు నా చైతన్య, నాగ చైతన్య, ఇంకెవరినో పెట్టి తీస్తా అంటే నాగార్జునను ఒప్పుకోలేదు. అది ఆణిముత్యము, దాన్ని మార్చకూడదు, తీయొద్దు అని చెప్పామని అన్నారు. అట్లా క్లాసిక్ లెజెండరీ పిల్లలు ఏంటంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. అంటే అవంతే అలా ఉండిపోవాల్సింది. మీరు ఏమనుకుంటున్నారమ్మా, తేజాని ఎలా చూడాలనుకుంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో? కమెడియన్గా చూడాలనుకుంటున్నాను. నా కోరిక అదే, ఆయన ప్లేస్ భర్తీ చెయ్యాలి. మళ్ళీ ఒక ఓల్డ్ పిక్చర్స్, ఓల్డ్ కమెడియన్ టీం ఎలా ఉన్నారో అలా రావాలని నా కోరిక. అట్లా వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, అట్లా మా అబ్బాయితో కలిపి ఆ పిల్లలు కూడా అందరు కలిసి ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే ఒక అవకాశం ఇస్తే వాళ్ళకు కూడా వాళ్ళ ఫాదర్స్ది అంటే వాళ్ళ తండ్రుల పేరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు కదా, ఒక అవకాశం ఇవ్వాలని నా కోరిక.